దిల్సుఖ్ నగర్ లో అలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ రెండో బ్రాంచ్ ను డాక్టర్ ప్రకాష్ గుడిపూడి ప్రారంభించారు. అలైట్ స్పైన్ సెంటర్ లో 25,000 మంది రోగులకు చికిత్స అందించామని డాక్టర్ ప్రకాష్ వెల్లడించారు. తక్కువ వ్యయంతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. త్వరలో బెంగళూరు, చెన్నై నగరాల్లో బ్రాంచ్లను ఓపెన్ చేస్తామని తెలిపారు. అధునాతన పరికరాలు ఉపయోగించి వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ ప్రకాష్ స్పష్టం చేశారు. మిషనరీ దగ్గర కొద్దిగా ఈవెంట్ ఉన్న కదా రూమ్లోకి వెళ్ళి ఈరోజు శుభదినం ఏమనగా ఈ అలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ రెండవ బ్రాంచ్ దిల్సుఖ్ నగర్ నుండి ప్రారంభించబడింది. ఇది ఫస్ట్ బ్రాంచ్ మణికొండలో 2018 నవంబర్లో స్టార్ట్ చేసినామండి. ఈ సెకండ్ బ్రాంచ్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో స్టార్ట్ చేయబడింది. ఎందుకంటే ఈ దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో తేవడం కోసం ఈ దిల్సుఖ్ నగరే కాకుండా ఎల్బీ నగర్ అండ్ చైతన్యపురి అండ్ లైక్ నాగోలు ఇటువంటి ఏరియాలో కాకుండా డిస్టిక్ లో లైక్ సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరికీ కొంచెం అందుబాటులో ఉండే దానికోసం ఈ ఎల్బీ నగర్ లో రెండవ బ్రాంచ్ స్టార్ట్ చేయబడింది. ఇక ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరైతే దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతుంటారో, ముఖ్యంగా ఈ మోకాలు నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, మెడ నొప్పులు కావచ్చు, ఇతరత్ర కండరాల నొప్పులు, అదర్ జాయింట్ పెయిన్స్, ఇప్పటి వరకు మనకి వీటన్నిటికీ ట్రెడిషనల్ గా గత 40 సంవత్సరాలుగా దీర్ఘకాలిక నొప్పులకి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళం. ఈ పెయిన్ కిల్లర్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నివారించడం కోసం ఈ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అడ్వాన్స్డ్ పరికరాలను ఉపయోగించి ఇది ఇటువంటి ఏదైతే వాళ్ళకి కారణం ఏదైతే ఉందో మూల కారణం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక చిన్న ఇంజెక్షన్స్ ద్వారా ఆపరేషన్స్ లేకుండా వాళ్ళ యొక్క దీర్ఘకాలిక నొప్పుల్ని